अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन अम्मा बअदु फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वमन अज़लमु मिम्मन मनअ मसाजिदल्लाहि अन युज़करा फ़ीहा इस्मुहु व सआ फ़ी ख़राबिहा सदक़ल्लाहुल अज़ीम व सदक़ रसूलुहुन नबियुल करीम। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु सर्वलोकाల సృష్టికర్త సర్వ విధాలుగా ఆరాధనకు అర్హుడైన ఆ ఏకేశ్వరుడు సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాము. నేడు మనము ఏ మస్జిద్లో అయితే ఏకమై కూర్చున్నామో ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, పిల్లలకు, అక్కా చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని యొక్క అర్థం ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు అనగా అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరిపై వర్షించుగాక, ఆమీన్. అలాగే ఈ యొక్క మస్జిద్ నిర్మాణం జరిపిన నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదర మహాశివులారా, ప్రారంభంలోనే నేను ఒక ఖురాన్లోని ఆయత్ను చదివాను, సూరా బక్రాలోని ఆయత్ 114. దీంట్లో సర్వ సృష్టికర్త అయిన దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, వమన్ అజ్లము మిమ్మన్ మనఅ మసాజిదల్లాహి అన్ యుज़కర ఫీహా ఇస్ముహు వ సఆ ఫీ ఖరాబిహా. ఆ సర్వ సృష్టికర్తన దేవుని యొక్క నామస్మరణ జరగకుండా ఆపేవారి కంటే, అలాగే ఆయన యొక్క నివాసాలను అనగా మస్జిద్లను, ఆలయాలను ఎక్కడైతే ఆ దేవుని యొక్క నామస్మరణ జరుగుతుందో అక్కడ ఇతరులకు రానివ్వకుండా ఎవరైతే ఆపుతారో వారికంటే దౌర్జన్యపురులు, దౌర్భాగ్యులు మరి ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యంగా దీంట్లో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ రోజు మనము మసీదులలో కేవలం ఇతర మతస్థులనే కాకుండా ఇతర వర్గస్థులను కూడా మనము రానియకుండా ఆపేస్తున్నాము. చాలా మసీదుల్లో అలాంటి పరంపర సాగుతుంది. అహ్లే హదీస్లు, సున్నీలు, షియాలు మా ఈ మసీదులోకి రాకూడదు అని పెద్ద పెద్ద బోర్డులు కూడా రాసి పెడుతున్నారు. కానీ ఒక్క విషయం మనం గమనించుకోవాలి, అదేమిటి అంటే, దేవుని యొక్క గృహంలో దైవదాసులే కదా వస్తారు. మరి ఆ దైవదాసులనే దేవుని యొక్క గృహంలో రానివ్వకుండా మనం ఆపితే వారు ఏదైతే ఆరాధన ఇబాదత్ చేయడానికి వస్తున్నారో దానికి అడ్డంకులుగా మనమే ఉన్నట్టు, మనమే వారి యొక్క ఇబాదత్లను అడ్డుకున్నట్టు అవుతుంది. కనుక దాని యొక్క శాపం మనకే కాకుండా మన తరతరాలకు కూడా అంటుకుంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ఒక్క ముస్లింకి కూడా ఆదర్శం. వాస్తవమా కాదా? ప్రవక్త ముహమ్మద్ యొక్క జీవిత చరిత్రను మనం గమనిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏనాడు కూడా తమ సమాజంతో గైర్ ఖౌమ్ అని బోధించలేదు. యా ఖౌమి యా ఖౌమి, నా ఖౌమ్ నా ఖౌమ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు. తాయిఫ్ యొక్క పట్టణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దావత్ ఇవ్వడానికి వెళ్తారు. అంటే సంస్కరించడానికి, సమాజానికి సంస్కరించే క్రమంలో తాయిఫ్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఆయనకు ఏం చేస్తారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంటే రాళ్లతో కొడతారు. రాళ్లతో ఎలా కొడతారు అంటే తల నుంచి కాళ్ళ బూట్ల వరకు రక్తం కారుతూ ఉంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీరసంగా వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరు దైవదూతలు వస్తారు. వచ్చి, ఓ ప్రవక్త, ఈ తాయిఫ్ పట్టణము 2 పర్వతాల మధ్యలో ఉంది, మీరు మాకు ఆజ్ఞ ఇవ్వండి, ఈ యొక్క ఆ తాయిఫ్ యొక్క పట్టణాన్ని మేము కలిపేస్తాము, బూడిద చేసేస్తాము అని దైవదూతలు చెప్తారు. ఆ సమయంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉదాత్తమైన ఆలోచనను మనం గమనించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్తున్నారు అంటే, లేదు లేదు, నేను విశ్వ కారుణ్యపుడిగా నేను అవతరింపచేయడం జరిగింది, నేను వీళ్ళకు శాపం ఇయ్యను, కానీ ఆ సర్వ సృష్టికర్తన దేవునితో నేను ఒకే ఒక వేడుకను వేడుకుంటాను. అదేమిటి అంటే, వీళ్ళు కూడా రుజుమార్గం వైపుకు రావాలి, వీరి యొక్క తరతరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రుజుమార్గంపై రావాలి, ఆ సర్వ సృష్టికర్త దేవుని యథార్థతను వాళ్ళు తెలుసుకోవాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా ఇస్తున్నారు, బద్దువా ఇవ్వట్లేదు. కనుక ఈరోజు మనం గమనించుకోవాలి, మనకు అంత ఆపద మనకు ఎవరైనా కలిగించారా, అంత ఇబ్బందులు కష్టాలు మనకు ఎవరైనా కలిగించారా అంటే ఎవరు కూడా కాదు అని ఖచ్చితంగా చెప్పగలము. కనుక సోదర మహాశివులారా, ఆ సర్వ సృష్టికర్తన దేవుడు మన ఈ మస్జిద్ను కేవలం ఈ సామాజిక పరంగా ప్రస్తుతం సమాజంలో ఎలాగైతే ట్రెండ్ నడుస్తుందో అలాగే కాకుండా, ఎలాగైతే మస్జిద్ నబవీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హయాంలో మస్జిదే హాస్పిటల్గా కూడా ఉండేది, మస్జిదే మదర్సాగా కూడా, స్కూల్గా కూడా ఉండేది, అదే కోర్టు, అదే జైలు కూడా ఉండేది.
అలాంటి ఒక వాతావరణం ఈ మసీద్ నుంచి మనము కొనసాగించాలి. ఇక్కడ ఎవరైతే ఆపద నుండి వస్తారో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ఏ మతస్థులు ఉన్నా కానీ వారందరికీ సృష్టించిన ఆ సర్వ సృష్టికర్త దేవుడు ఒక్కడే అనే విశ్వాసం, నమ్మకం మనలో ఉంటే వారందరికీ కూడా మనము సహాయం చేయాలి, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలి. చివరిగా మనము ఈ మసీద్ నుంచి ఏదైతే అజాన్ ఇస్తున్నామో, అల్లాహ్ అనే పేరు మనం చెప్తున్నామో, దీని యొక్క వాస్తవ అర్థం ఏమిటో మనము మన సమాజంలో మన మిత్రులకు తెలియజేయాలి. మరి ఏ అల్లాహ్నైతే హైందవ సనాతన సోదరులు సర్వ సృష్టికర్తన దేవుడా, అక్షర పరబ్రహ్మ అని పిలుస్తున్నారో ఆ దేవునికి ముస్లిం సోదరులు అల్లాహ్ అని, రహ్మాన్ అని, రహీం అని వేడుకుంటున్నారు అని ఎప్పుడైతే సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ సోదరులు అల్లాహ్ యొక్క నామాన్ని వింటారో అప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని గమనించుకోవాలి. మేము సర్వేశ్వరుడు అని ఆరాధిస్తున్న ఆ సర్వ సృష్టికర్త దేవునికే మా ముస్లిం సోదరులు అల్లాహ్ అని పిలుస్తున్నారు. ఉదాహరణకు మనం చూస్తే ఒకే ఇంట్లో ఒక వ్యక్తికి 3 అబ్బాయిలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఒకడేమో డాడీ అని పిలుస్తున్నాడు, ఒకడేమో అబ్బా అని పిలుస్తున్నాడు, ఒకడేమో తండ్రి అని పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ మారింది భాష మాత్రమేనా లేక తండ్రి కూడానా? భాష మాత్రమే కదా మారింది, తండ్రి అయితే మారలేడు. మరి అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా ముస్లింలు అల్లాహ్ అని పిలుస్తున్నారు, క్రైస్తవులు తండ్రి యెహోవా అని పిలుస్తున్నారు, హైందవ సోదరులు అక్షర పరబ్రహ్మ సర్వేశ్వర సర్వ సృష్టికర్త అని పిలుస్తున్నారు. ఇక్కడ మారింది దేవుడా లేక నామాలా అంటే నామం మాత్రమే, పేరు మాత్రమే, భాష మాత్రమే మారింది. ఆ సర్వ సృష్టికర్తన దేవుడు యథావిధిగా అలాగే ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి మత సామరస్యంతో, సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మరోసారి నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మన భారతదేశము అందరికీ దారి చూపించిన దేశము. మొట్టమొదటి మానవుడు అనగా ఆదం అలైహిస్సలాం కూడా మన భారతదేశంలోనే అడుగుపెట్టారు మొట్టమొదటిగా. ఇక్కడి నుంచే ప్రపంచం ప్రారంభం అయింది. అయితే సమాజానికి అందరికీ మనం ఇక్కడి నుంచి ఆదర్శాన్ని చూపించాలి. అన్ని విధాలుగా మత సామరస్యంలో కూడా మనము వరల్డ్లో నెంబర్ 1గా ఉండాలి అంటే మనమందరం కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ స్వమత ఆచరణ, పరమత ఆదరణతో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరితో కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ నిర్వాహక కమిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సర్వ సృష్టికర్తన దేవుడు మన అందరికీ కలిసిమెలిసి ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆ సర్వ సృష్టికర్తన దేవుడు మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని ముగిస్తున్నాను. అల్లాహ్ హాఫిజ్.